హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన భూముల వివాదానికి ఎట్టకేలకు ముగింపు దిశగా అడుగులు పడ్డాయి. రాయదుర్గంలోని 5 ఎకరాల భూమిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదం పరస్పర అంగీకారంతో పరిష్కారానికి చేరుకుంది. అసలు ఈ భూమి కథ 2010లో ప్రారంభమైంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కార్పొరేట్ కార్యాలయం నిర్మాణం కోసం రాయదుర్గంలోని 5 ఎకరాల భూమిని ఎకరానికి 13.30 కోట్ల ధరకు కేటాయించింది. అనంతరం ఎస్బీఐతో విలీనం కావడంతో ఆ భూమి ఎస్బీఐ ఆధీనంలోకి వెళ్లింది. అయితే దాదాపు 15 ఏళ్లు గడిచినా అక్కడ ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. దీంతో కేటాయించిన భూమి వినియోగంలోకి రాలేదని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని వేలానికి తీసుకొచ్చింది. ఈ ఏడాది జరిగిన వేలంలో అదే రాయదుర్గం భూమికి ఎకరాకు 200 కోట్లకు పైగా ధర లభించింది. 2010లో ఎకరానికి 13.30 కోట్లకు కేటాయించిన భూమి విలువ ఇప్పుడు 15 రెట్లకు పైగా పెరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వేలాన్ని వ్యతిరేకించిన ఎస్బీఐ భూమిపై తమ హక్కు ఉందని చెబుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు వేలం ప్రక్రియపై తాత్కాలిక స్టే విధించింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎస్బీఐ మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భాగంగా రాయదుర్గంలోని వివాదాస్పద భూమికి బదులుగా మరో ప్రాంతంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రభుత్వం చూపిన ప్రత్యామ్నాయ భూములను ఎస్బీఐ అధికారులు పరిశీలించి సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. ఇప్పుడు ఎస్బీఐ బోర్డు ఆమోదం, హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసు ఉపసంహరణ, ఇతర చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఈ భూముల మార్పిడి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందంతో రాయదుర్గంలోని అత్యంత విలువైన భూమిపై నెలకొన్న న్యాయ వివాదానికి ముగింపు పలకడంతో పాటు రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో భూముల విలువ ఎంత వేగంగా పెరుగుతుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.